హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వర్డ్ప్రెస్లో థీమ్స్ అండి. సో ముందుగా అయితే మనం ఫస్ట్ వర్డ్ప్రెస్ని అప్పటికే ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి అనేది మీకు నేర్పడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. సో ఏదైతే నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డైరెక్ట్గా అదే వెబ్సైట్ ఓపెన్ చేయడం ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఎలాగా ఒకసారి ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అని. సో నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఉన్నాను. సో లాగిన్ అయ్యాను. సో ప్రజెంట్ మనం కాన్సెప్ట్ ఏంటంటే థీమ్స్ అండి. సో అసలు వాట్ ఈస్ థీమ్? థీమ్ ద వర్డ్ప్రెస్ థీమ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అండి దట్ వర్క్స్ టుగెదర్ టు ప్రొడ్యూస్ ఏ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ విత్ అన్ అండర్లయింగ్ డిజైన్ ఫర్ ద వెబ్సైట్ అండి. దట్ మీన్స్ అంటే ఏంటంటే సో మనకి వర్డ్ప్రెస్లో ఒక ఫీచర్ ఏంటి అంటే థీమ్స్ అండి. ఆ థీమ్ ఏం చేస్తుంది అంటే కనుక థీమ్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఫైల్ అండి. బికాస్ థీమ్ ఈజ్ ఆల్సో అండ్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ ప్రీడిఫైన్డ్ విచ్ ఈస్ ఆల్రెడీ బీన్ ఇన్ ద వర్డ్ప్రెస్ అంటే ఒక ఫీచర్. సో ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అండి. సో ఎందుకు అంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అంటే కొంచెం మనకి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఏదైతే థీమ్ ఉందో ఆ థీము మన సైట్ డిస్ప్లే చేయడానికి మన సైట్ని మరి కాస్త అందంగా డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ థీమ్స్ అనేది కస్టమైజ్డ్ థీమ్స్ ఉంటాయి. అంటే కొన్ని మనం మార్చుకోవచ్చు, కొన్ని మనం మార్చలేము. సో అంటే మార్చుకోవచ్చు అంటే ఆ థీమ్స్లో ఉండే స్టైల్స్ కానీ ఆ థీమ్స్లో ఉండే ఇమేజ్ కానీ మనం మార్చుకోవచ్చు. అలాగే కొన్ని మనం మార్చుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా మనం థీమ్స్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం కాబట్టి ముందు మనం థీమ్స్ అనే కాన్సెప్ట్ మన వర్డ్ప్రెస్లో ఎక్కడ ఉంటుంది అంటే కనుక సో మనకి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్ అయితే మాత్రం మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ విజిట్ సైట్కి వెళ్ళిన తర్వాత సో మీరు మీ సైట్ నేమ్ పైన ఉంటుంది కదా, నాకైతే ఎన్బికే మూవీస్ అని పెట్టున్నాను. దాని కింద ఇక్కడ థీమ్స్ అని కూడా వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన మీకు థీమ్స్ మనకి కనపడుతూ ఉంటుంది. థీమ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో లేదా ఇట కిందకి రండి, ఇలా మనకి డౌన్గా వస్తుంటే కనుక ఇక్కడ అపీరియన్స్ అనే ఫీచర్ ఉంటుంది. దాంట్లో థీమ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇలా వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇప్పటికే మన దగ్గర చాలా థీమ్స్ ఉండే మన సిస్టమ్స్లో ఇక్కడ మీరు గమనించాల్సింది నాకు కనిపిస్తున్నట్టు మీకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే నా ల్యాప్టాప్లో నెట్ కనెక్ట్ అయ్యి ఇప్పటికే కొన్ని థీమ్స్ని డౌన్లోడ్ చేసి ఉన్నాను కాబట్టి ఈ థీమ్స్ నాకు కనపడుతున్నాయి. బట్ మీకు ఆ పరిస్థితి బహుశా ఉండకపోవచ్చు ఏమో. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో నాట్ ఎ ప్రాబ్లం అండి. సారీ, క్షమించండి. నేను జనరల్ చెక్ చేశాను రికార్డ్ అవుతుందా లేదనేది. ఓకే. సో మన కాన్సెప్ట్ ఈస్ సో మీకు చెప్పాను కదా. సో ఇక్కడ వెబ్సైట్ విజిట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎక్కడన్నా థీమ్స్ అని కనపడుతుంది. లేకపోతే ఒకవేళ మన డాష్బోర్డ్కి వెళ్ళిపోతే డాష్బోర్డ్లో ఎక్కడైనా అపీరెన్స్ అనే ఆప్షన్స్లో థీమ్స్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ ఇప్పటికే మన దగ్గర ఉన్న థీమ్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ థీమ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో కస్టమైజ్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి యాక్టివ్ థీమ్ చూసారా, మనకి ఈ థీమే ప్రజెంట్ యాక్టివ్లో ఉంది. ఒకసారి విజిట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. సో చూసారు కదా, అదే థీమ్ వచ్చింది. సో మరి ఇంకొక థీమ్ మనం మారుతాము. థీమ్స్ మీదకి వెళ్ళి సో ఆల్రెడీ మనకి ఇక్కడ నా ల్యాప్టాప్లో ఇప్పటికే డౌన్లోడ్ అయ్యి ఉంది ఈ థీమ్. సో ఆ థీమ్ని యాక్టివేట్ చేస్తాను అలాగా.
సో ఒకసారి చెక్ చేసుకుందాం ఆ థీమ్ అయ్యిందా లేదా అని. సో చూసారా ఆ థీము మనకి అప్లై అయ్యింది. సో లెట్స్ ఇంకా థీమ్స్ ఏమైనా ఉంటే చూద్దాం. సో ఇవి రెండే ఉన్నాయండి. సో కాదు మనం ఇంకా ఏమన్నా మనకి థీమ్స్ మొత్తం 3 చూపిస్తున్నాయి కదా. సో వెయిట్ ఫర్ ఎ మినిట్ అండి. సో మనకి ఇంకొక థీమ్ ఉంది ఇక్కడ. ఇది కూడా ఒక థీమే. సో దీన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో ఒకసారి మళ్ళీ మనం సైట్కి వెళ్ళి విజిట్ సైట్కి వెళ్ళి క్లిక్ చేసి చూద్దాం. సో ఆ థీమ్ కూడా ఇక్కడ మారింది. సో ఇలా మనకి థీమ్స్ మారుతూ ఉండొచ్చు. సో మనకు థీమ్స్ ఇక్కడ వర్డ్ ప్రెస్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే సో మనకు ఖచ్చితంగా నెట్ ఖచ్చితంగా ఉండాలండి. సో ఎలా ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ యాడ్ న్యూ థీమ్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ దట్ అండి. దాని మీద మనం ఇక్కడ చూడండి మనం ఇక్కడ సెర్చ్ ఫర్ థీమ్స్ అండి. ఉన్నవి ఆల్రెడీ కూడా మనం సెర్చ్ చేయొచ్చు. సో ఉన్నవి అంటే మన సిస్టమ్స్లో ఏమైనా కనపడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాస్ట్రా అని కనపడుతుంది. సో దాన్ని ఇక్కడ క్లిక్ చెక్ చేసుకోవచ్చు. చూసారా యాస్ట్రా అని ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో దాని తాలూకా అన్నీ మనకి కనిపించినాయి. సో ఒకసారి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకైనా కావాలి అనుకుంటే పర్టికులర్గా ఏదన్నా తెలుసు ఇలాంటిది బాగుంది అనుకుంటే కనుక సో మనం ఇక్కడ టైప్ చేసి సెర్చ్లో టైప్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. సో మనం ముందు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు అక్కడ యాక్టివ్ అని వస్తుంది. సో యాక్టివ్ చేసుకోవాలి. ఈ ఇన్స్టాలేషన్ అంతా కూడా మనకి ఇంటర్నెట్ ఉంటేనే జరుగుతుందండి. సో ఇక్కడ యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిన ఒకసారి చూద్దాము. సో విజిట్ సైట్కి వెళ్ళి సో చూసారు కదా మనకి ఆ థీమ్ యొక్క ఆ థీమ్ అప్లై అవ్వడం వల్ల మనకి పేజ్ ఇలా కనపడింది. సో మనకి ఇంకా ఏమన్నా థీమ్స్ ఏమన్నా ఉంటే కనుక సో నేరుగా ఇక్కడ మనం సెర్చ్ కూడా చేయొచ్చు. సంథింగ్ అది సెర్చ్ కూడా చేయొచ్చు. మనకి ఏమైనా తెలిసి ఉంటే కనుక మనకి కింద కనపడతా ఉంటే నెంబర్ ఆఫ్ థీమ్స్. సో అలా కాకుండా మనం ఏమైనా థీమ్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థీమ్స్ ఉన్నవే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వర్డ్ ప్రెస్లో. సో అంటే ఈ నెట్ ఉండి ఇంటర్నెట్ ఉండి మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండి వర్డ్ ప్రెస్ సంబంధించిన థీమ్స్ మనం నేరుగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని యాక్టివ్ కూడా చేయొచ్చు. సో అట్లా కాకుండా మనకి ఇంకొక మార్గం కూడా ఉందండి. సో డైరెక్ట్గా గూగుల్లో మనకి ఏదైనా వర్డ్ ప్రెస్ థీమ్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. సో సింపుల్గా ముందు మీ దాంట్లో గూగుల్ ఓపెన్ చేయండి. అదే వేరే పేజ్ ఓపెన్ చేయండి. సో దాంట్లో థీమ్స్ వర్డ్ ప్రెస్ అని జస్ట్ అలా చేయండి. సో మనకి ఇక్కడ వర్డ్ ప్రెస్ థీమ్ డైరెక్టరీ ఏమైనా కనపడుతుంది కదా, కనిపిస్తుంది కదా వర్డ్ ప్రెస్ థీమ్ డైరెక్టరీ. సో దాని మీద క్లిక్ చేయండి. ఇదంతా నెట్ ఉంటేనే అవుతుందండి, లేకపోతే అవ్వదు. చూసారా ఇవన్నీ మన దాంట్లో ఉన్నాయి ఆల్రెడీ. ఓపెన్ చేయండి. థీమ్స్ ఇన్ వర్డ్ ప్రెస్ అని టైప్ చేయండి. సో మనం ఎప్పుడైతే థీమ్స్ ఇన్ వర్డ్ ప్రెస్ అని క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిలోంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్. సో ఇక్కడ చూడండి స్కిన్ సంబంధించింది నేను క్లిక్ చేశాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం.
Hi guys, in this video, ఓకే, ఒకసారి అమ్మా ఏమనుకోకండి, నేను ఫార్మాట్ మర్చిపోయాను, అందుకే ఒకసారి చూసుకున్నాను. ఓకే, సో మనం ఓపెన్ చేసి బ్లాగ్ వర్డ్ ప్రెస్ థీమ్ అని ఇలాగ టైప్ చేస్తే కనుక గూగుల్లో, సో మనకి ఇలా కొన్ని ఓపెన్ అవుతాయండి కింద. సో దాంట్లో ఏదో ఒకటి, అంటే ఇందాక మనం చేసిన దాంట్లో వర్డ్ ప్రెస్ వీడియో డౌన్లోడ్ అవ్వటం లేదు. సో అలా డౌన్లోడ్ అయ్యే వెబ్సైట్స్ ఏమైనా ఉంటే చూసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కాస్ట్లీ థీమ్స్ అండి, అంటే కాస్ట్తో కూడినవి. సో మనకి ఎక్కడ ఫ్రీ ఏమన్నా ఉంటే చూద్దాం. సో టోటల్గా ఈ వెబ్సైట్లన్నీ కూడా కాస్ట్లీ ఉన్నట్టున్నాయి. సో కింద చూద్దాం, ఎవాంటో ఎలిమెంట్స్ అనేది ఉంది కదా, సో దాంట్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో మొత్తానికి సబ్స్క్రైబ్ అంటూ అడుగుతుంది. సో అదే కాకుండా ఏదన్నా ఫ్రీ ఏదైనా చూద్దాం. సో ఇదే చూద్దాం, చూడండి, టెంప్లెట్ మానిస్టర్ అనేది ఉంది. సో ఇవన్నీ మనకి కాస్ట్ అడుగుతున్నాయి. సో డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేద్దాం, సరదాగా చూద్దాం. సో డౌన్లోడ్ అవుతుందో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి, థీమ్ ఆర్ఎక్స్ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో క్లిక్ చేద్దాం. పోయి అంటే అన్ని కాస్ట్ అడుగుతుంది. ఇందులో చూద్దాం, బ్లేజ్ థీమ్స్ అనేది ఉంది. సో అట్లీస్ట్ ఇందులో అయినా మనకి ఫ్రీగా ఉంటుందని చూద్దాం. సో ఏవో కనపడుతున్నాయి. సో ట్రాక్స్ అన్నీ వచ్చేసి
ఫ్రీ డౌన్లోడ్ ఉంది, నేను క్లిక్ చేసి చూద్దాం అట్లీస్ట్ అవుతుంది. ఎస్ అయింది. సో ఇక్కడ చూడండి రేడియేట్ అనే ఒక ఫైల్ కనపడింది కదా, సో సరిపోద్ది. సో ఇక్కడ చూడండి బ్లేజ్ థీమ్స్ అనే వెబ్సైట్లో ఫ్రీగా అయింది. సో అది ఎత్తుక్కోవడమే, మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే సో ఇందులో థీమ్స్ అన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ అంటే కస్టమైజ్డే, మనం చేసేది ఏమీ లేదు. సో మనకు నచ్చిన థీము, మనకు తెలిసిన థీమ్ అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవడం, అది ఫ్రీగా అయితే వెతుక్కోవడం. సో ఇక్కడ యాడ్ న్యూ థీమ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మళ్ళీ అప్లోడ్ థీమ్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఇలా అడుగుతుంది. సో దాంట్లో చూస్ ఫైల్లోకి వెళ్ళి ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా, సో డౌన్లోడ్స్కి వెళ్దాం. సో ఇక్కడ చూసారు రేడియేట్ అని, సో ఆ ఫైల్ని ఇక్కడ చేసి ఇన్స్టాల్ చేయండి అంతే. జస్ట్ అప్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి పడేయండి అంతే. సో ఇక్కడ చూసారా మనకి థీమ్ ఇక్కడ చూడండి అన్ప్యాకింగ్, అంటే ఆ ప్యాక్ థీమ్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ కాబట్టి ఆ ప్యాకేజ్ని అన్ప్యాక్ చేస్తుంది, థీమ్ ఇన్స్టాల్ అవుతుంది. థీమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ యాక్టివేట్ చేద్దాం దీన్ని. సో లైవ్ ప్రివ్యూ అంటే ప్రివ్యూ చూద్దాం ఫస్ట్. ఇదిగోండి ఆ థీమ్ యొక్క ప్రివ్యూ అండి. సో ఇప్పుడు యాక్టివ్ చేద్దాం దాన్ని. సో యాక్టివ్ చేసాను, సో పబ్లిష్ అయిపోయింది. అలా మీరు థీమ్స్ కాన్సెప్ట్ని చూసుకుంటూ ఉండండి. సో తర్వాత కాన్సెప్ట్ మీకు చెప్తాను, ముందే ఇది థీమ్స్ కాన్సెప్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్ళి థీమ్స్లోకి వెళ్ళి, సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఉన్న థీమ్స్ కింద చాలా థీమ్స్ ఉంటాయి. సో వాటినన్నింటినీ మీరు ట్రై చేయొచ్చు. సో నెట్ ఉంటే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పట్టుకోవచ్చు, అప్లోడ్ చేయొచ్చు. కానీ డౌన్లోడ్ చేయడానికి ముందు మీరు రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనకి ఇదేదో చూడు బ్లేజ్ థీమ్స్ అనేది కనపడింది. సో ఇదైతే కొంచెం బెటర్గా అనిపించింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద. సో చూసుకోండి. సో ఇక్కడ ఇంకోటి ఏమైనా ఉంటే చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో థీమ్ ఉంది చూడండి. సో చూడండి ట్రాక్స్ సంథింగ్ అనేది కనపడుతుంది. సో ఈసారి ఆ థీమ్ కూడా మనం ఒకసారి చేసి చూపిస్తాం మీకు. ఓకే, సో సేమ్ అండి. ఇక్కడ యాడ్ థీమ్కి వెళ్ళి తర్వాత దాని మీద అప్లోడ్ థీమ్ అని ఉంటుంది, క్లిక్ చేసి సో క్లిక్ చేసిన తర్వాత మనం సో అక్కడ పాతతో వస్తుంది, దాన్ని క్లోజ్ చేసేయండి. అందుకే నాకు ఇది చూపించలేదు. జస్ట్ ఆ రెడ్ మార్క్ని టిక్ క్లోజ్ చేసేయండి సరిపోతుంది. సో చూస్ ఫైల్. సో ఇందాక రేడియేట్ అనేది చేశాను, ఇప్పుడు ట్రాక్స్ అనేది చేద్దాం. అప్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి సరిపోతుంది. చూసారా ఇన్స్టాల్ అయిపోయినట్టు మనకు చూపిస్తుంది. సో దీన్ని యాక్టివేట్ చేద్దాం. మళ్ళీ ప్రివ్యూ చేయను, యాక్టివేట్ చేస్తాను. సో యాక్టివేట్ అయిన తర్వాత మన సైట్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇలా ఉందండి. ఓకే, ఇప్పుడు ఒక థీమ్ని ఎక్కడ ఎడిట్ చేద్దాం కూడా చూద్దాం అనిపిస్తున్నాం. సో జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏదైతే ప్రజెంట్ మనం ఈ థీమ్లో ఉన్నామండి. ఈ థీమ్ ఇదిగోండి యాక్టివ్ థీమ్ ఇది. సో మనం థీమ్ డిలీట్ చేయడం కూడా చెప్తున్నాను. జస్ట్ మనకు అవసరం లేని థీమ్ని డిలీట్ కూడా చేసి పడేయచ్చు. సో ఉదాహరణకు నేను ఇప్పుడు ఇందాక రేడియేట్ అనే థీమ్ని మీకు నేను డౌన్లోడ్ చేశాను కదండి. సో దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ అని వస్తుంది కదా, ఇలా డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోద్దండి.
సో మనం ఇది థీమ్స్ని డిలీట్ చేయడం కూడానండి. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ.